రాష్ట్రపిత జ్యోతిబా పులే ద్విశత దినోత్సవం సంవత్సర వేడుకల్లో భాగంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సారథ్యంలో పూలే సామాజిక చైతన్య వేదిక మరియు కేఎస్ఆర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం న్యూరో పరీక్షలు, ఎముకల బలం నిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. గోదావరి గట్టున ఉన్న పూలే అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఇన్నిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుత రామారావు బాబు ప్రారంభించారు. బిఎండి పరీక్షల 1వ విభాగాన్ని కేఎస్ఆర్ ఆసుపత్రి అధినేత డాక్టర్ కొమ్మ శ్రీనివాసరావు, 2వ విభాగాన్ని నల్లం శ్రీను, న్యూరో పరీక్షల విభాగాన్ని డాక్టర్ కొమ్మ సుస్మిత ప్రారంభించారు. ఈ సందర్భంగా పూలే సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు నైనాల కృష్ణారావు మాట్లాడుతూ, పూలే ద్విశత దినోత్సవం సంవత్సర వేడుకల్లో భాగంగా ప్రతి నెల ఒక సామాజిక సేవా కార్యక్రమం చేపడుతున్నామని, ఈ నెలలో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించామని చెప్పారు. డాక్టర్ సుస్మిత మాట్లాడుతూ, బిఎండి పరీక్షల వల్ల ఎముకల బలహీనతను ముందుగానే గుర్తించి సరైన కాల్షియం, విటమిన్ డి చికిత్స అందించవచ్చునని, తద్వారా వృద్ధాప్యంలో ఎముకల సమస్యలను తగ్గించవచ్చునని అన్నారు. 45 సంవత్సరాలు పైబడిన మహిళలు, 50 సంవత్సరాలు దాటిన పురుషులు బిఎండి పరీక్షలు చేయించుకోవాలని, అలాగే తరచుగా మెడ నొప్పి, నడుం నొప్పి, కీళ్ల నొప్పులు, కాల్షియం లోపం ఉన్నవారు, థైరాయిడ్, షుగర్, కిడ్నీ సమస్యలు, పొగ తాగడం, మద్యం సేవించే అలవాటు ఉన్నవారు ఈ పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. డాక్టర్ కొమ్మ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎముకలు బలంగా ఉండాలంటే గుడ్లు, పాలు, పెరుగు, పన్నీరు, రాగి జావ, నువ్వులు, బాదం, వేరుశనగలు, చిన్న చేపలు ఆహారంలో భాగం చేసుకోవాలని, అలాగే గోంగూర, పాలకూర, తోటకూర, బచ్చలి కూర, మునగాకులు కూరల్లో తీసుకోవాలని, ప్రతిరోజు 15 నుంచి 20 నిమిషాలు సూర్యరశ్మి తగిలేలా చూసుకుంటే విటమిన్ డి లభిస్తుందని ఆయన వివరించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో రాజమండ్రి నగరం చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్ కొమ్మ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉచితంగా మందులు, డి విటమిన్, కాల్షియం మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేఎస్ఆర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఉజ్వల్, కెకే సంజీవరావు, ఇన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల బాబు, మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు, డాక్టర్ భల్లా శ్రీనివాసరావు, కొంకి రమేష్, సిహెచ్ సుబ్బారావు, దాలిపట్టి వేమన, మలసాని శ్రీనివాస్, తప్ప వెంకటరమణ, నల్లం ఆనంద్ కుమార్, బొట్ట వీరబాబు, జేవివి సత్యనారాయణ, కొమ్మ రమేష్, రేలంగి శేఖర్, అత్తిలి శ్రీను, పిఎఫ్ రవి, నెల్లి సర్వేశ్వరరావు, కొప్పిశెట్టి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో ఈ పూలే అంబేద్కర్ భవన్ ని రాజమండ్రి యంగ్ డైనమిక్ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు శరవేగంగా దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆదిరెడ్డి వాసు గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. అలాగే ప్రతి నెల చేసే కార్యక్రమాలు, తర్వాత జరిగే కార్యక్రమం కూడా మన శాసనసభ్యుల వారి సహకారంతో ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తానని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్రపిత జ్యోతిబా పూలే 199వ జయంతి గత నెలలో ఇక్కడే మనం చేసుకున్నాము. వచ్చే సంవత్సరం 200వ జయంతి అవుతుంది. ఈ సంవత్సరం పాటు పూలే ద్విశత జయంతి సంవత్సర వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా జరపాలని మన పూలే సామాజిక చైతన్య వేదిక నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి నెల పూలే అంబేద్కర్ భవన్లో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పూలే ద్విశత జయంతి సందర్భంగా ఈరోజు డాక్టర్ కొమ్మ సుస్మిత మేడం ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంప్లో బిఎండి టెస్ట్ అంటే బోన్ డెన్సిటీ టెస్ట్ మరియు న్యూరోపతి టెస్ట్ ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పర్యవేక్షించడానికి, రోగుల్ని చూడడానికి, మెడిసిన్స్ ఇవ్వడానికి కూడా సుస్మిత మేడం గారు, డాక్టర్ కొమ్మ శ్రీనివాసరావు గారు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు సుస్మిత మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి, నేను డాక్టర్ కొమ్మ సుష్మిత, ఎండి జనరల్ ఫిజిషియన్. ఈరోజు ఇక్కడ మనం పులే గారి ద్విశత జయంతి సందర్భంగా పులే భవనంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగిందండి. ఈ మెడికల్ క్యాంప్లో మనం ముఖ్యమైన 2 టెస్టులు చేయిస్తున్నాము. ఒకటి ఎముకల సాంద్రత పరీక్ష అంటే బోన్ మినరల్ డెన్సిటీ, ఇంకోటి న్యూరోపతి అంటే నరాల బలాన్ని పరీక్షించేది టెస్ట్. ఈ 2 టెస్టులు ఈరోజు మనం ప్రజలకు ఉచితంగా చేయదలుచుకున్నాం. ఇది మనం ఇక్కడ పులే సామాజిక చైతన్య వేదిక అధ్యక్షులు కృష్ణారావు గారు మరియు కేఎస్ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కొమ్మ శ్రీనివాసరావు గారి సహకారంతో ఇక్కడ నిర్వహిస్తున్నామండి.
అసలు ఈ 2 పరీక్షలు ఎందుకు ముఖ్యం అనేది, ముందుగా బోన్ మినరల్ డెన్సిటీ అంటే ఎముకల సాంద్రత పరీక్ష. ఇది మనం చాలా ఎవరికి అవగాహన లేనిది, నెగ్లెక్ట్ చేసేది. అందరూ మనం బీపీ, షుగర్, గుండె జబ్బులు చూపించుకుంటాం కానీ అసలు ఎముకల బలం ఎంతవరకు ఉందని ఎవరికి అవగాహన ఉండదండి. ఈ ఎముకల పరీక్ష ఎవరు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి? ఎముకల సాంద్రత అంటే ఎముక బలం ఎంత ఉందనేది తెలుసుకోవడం అండి. ఈ ఎముకల బలం అనేది మనం 50 ఏళ్ళు పైబడిన వారిలో కానీ, లేదా 45 ఏళ్ళు పైబడిన మహిళల్లో ఎవరికైతే నెలసరిలు ఆగిపోయి మెనోపాజ్లోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళలో చేయించుకోవాలి. ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్న వాళ్ళు, ఆల్రెడీ థైరాయిడ్ సమస్యలు, కిడ్నీ సమస్యలు, షుగర్తో బాధపడుతున్న వాళ్ళు, కాల్షియం లోపం ఉన్న వాళ్ళు, వీళ్ళందరిలో కూడా ఎముక సాంద్రత ఎంత ఉన్నదని తెలుసుకుంటే వృద్ధాప్యంలో ఎముకల నుంచి వచ్చే ఇంజురీస్ కానీ, ఫ్రాక్చర్స్ కానీ నివారించవచ్చండి. అయితే ఎముక సాంద్రత పరీక్ష చేసిన తర్వాత కాల్షియం వాడటం, దానికి తగిన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేసుకోవడం, వీటి ద్వారా మనం ఎముక బలాన్ని పెంచుకోవచ్చు. అయితే ఏ ఆహారంలో మనకి ఎముక బలం అనేది దొరుకుతుంది అంటే ముఖ్యంగా పాలు, గుడ్లు, పాల పదార్థాలు, తర్వాత ఆకుకూరలు, నువ్వులు, రాగులు, ఇలా తదుపరి వాటిల్లో కాల్షియం అనేది అధికంగా ఉంటుంది. ఇవి ఎక్కువగా తీసుకోవాలి. నిపుణుల డాక్టర్ సలహా మేరకు కాల్షియం సప్లిమెంట్స్ అవి తీసుకోవాలి. అలాగే రోజు కొంచెం ఎండలో సూర్యరశ్మి తగిలేలాగా, విటమిన్ డి పెరిగేలాగా చూసుకోవాలి. ఇవి తీసుకుంటూ ఉండగా మనం బోన్ అనేది హెల్త్ పెంచుకోవచ్చు, బోన్ సాంద్రత అనేది పెంచుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చే టెస్ట్ ఏంటంటే న్యూరోపతి టెస్ట్ అండి. న్యూరోపతి అంటే నరం బలహీన పడితే దాన్ని న్యూరోపతి అంటాం. ఇది మనం ముఖ్యంగా అధికంగా షుగర్ ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాం. అంటే దీనిలో న్యూరోపతి అంటే మాకు ఎలా తెలుస్తుందండి అంటే, ఏ లక్షణాలు ఉంటాయంటే కాళ్ళు తిమ్మిర్లు రావడం కానీ, మంటలు రావడం కానీ, లేదా సూదులతో గుచ్చినట్టు ఉండడం, కాళ్ళు పుళ్ళు పడిపోయినా తెలియకపోవడం, ఇలాంటివి న్యూరోపతి లక్షణాలు. ఇవి ముందుగానే గుర్తించడం కూడా మనకి టెస్ట్ ద్వారా తెలుస్తుందండి. ఈ టెస్ట్లో మనం కాలికి స్పర్శ ఎలా ఉంటుంది, వైబ్రేషన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటాం. తద్వారా నరం బలంగా ఉందా లేదా బలహీన పడుతుందా, దానికి తగిన మందులు ఇవ్వడం అది జరుగుతుందండి. ఇది మనం తెలుసుకోవడం ద్వారా కాళ్ళకు పుళ్ళు పడకుండా నివారించుకోవచ్చు. తర్వాత కాళ్ళు తీసేయడం, ఆంపిటేషన్స్ లాంటివి నివారించుకోవచ్చు. సో షుగర్ ఉన్న ప్రతి ఒక్కరు ఏంటి అంటే ప్రతిరోజు పాదాన్ని పరీక్షించుకోవాలండి. ఏమైనా పుళ్ళు పడుతున్నాయా, ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయా చూసుకోవాలి. పాదాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. పాదరక్షలు లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. షుగర్ అనేది కంట్రోల్లో ఉంచుకోవాలి. అలాగే ఇయర్లీ వన్స్ అంటే యాన్యువల్గా కూడా న్యూరోపతి పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. సో ఈరోజు మనం ఇక్కడ నిర్వహించే ఈ 2 పరీక్షలు ముఖ్యమైనవండి. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.